ఇకపోతే మూడో కార్యక్రమం అంటారు, కనీసం ఇంట్లో 30 to 40% మీ ఆహారం వండి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అంటే డిఫరెన్షియేషన్స్, అంటే ఒక ఆహార పదార్థానికి ఉన్న తేడాలు ఏంటి, ఈ ఆహార పదార్థానికి ఉన్నటువంటి గుణాలు ఏంటి, అది తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇది తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి సాంప్రదాయమైనటువంటి వంటలు ప్రతి వారము ఏదో ఒకటి వండి వాళ్ళని కూడా అందులో భాగస్వాములు చేసి, అంటే పిల్లల్ని కూడా తీసుకొచ్చి, ఎవరే నువ్వు కూడా రారా కూర్చో, నువ్వు కావాలంటే మీ ఫ్రెండ్స్ అందరికి తీసుకెళ్ళి పెట్టు, దా యూ కమ్, ఇక నువ్వు కూడా వచ్చి నాకు కూడా కొంత హెల్ప్ చేయి, ఈ పదార్థాలు మీ ఫ్రెండ్స్ నువ్వు తీసుకెళ్ళి సర్వ్ చేసుకో. సో వాళ్ళని కూడా భాగస్వామి చేయడం వల్ల రకరకాలైనటువంటి పదార్థాలని ఈ తల్లులు కానీ తండ్రులు కానీ లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ వాళ్ళని కూర్చోబెట్టి వండడం ద్వారా వాళ్ళకి ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఎప్పుడైతే నువ్వు దగ్గరుండి పని చేస్తావో దాని మీద నీకు ఒక అభిమానం, ప్రేమ అనేది ఏర్పడుతుందండి. ఆ దగ్గర ఉండనప్పుడు ఏమవుతుందంటే అభిమానం, ప్రేమ ఏర్పడుతుంది. అది ఏంటో అమ్మ తీసుకొచ్చి పెట్టింది తింటారు అని చెప్పని. సో అందులో వాడికి తెలియకపోతే, వాడికి ఇష్టం లేకపోతే ఆ తీసుకున్న ఆహార పదార్థం కూడా అరగదు. వాడు బజ్జీ తింటున్నాడా, లేకుంటే మురుకులు తింటున్నాడా, లేకుంటే మరొకటి తింటున్నాడా అన్నది వాడికి తెలియకపోతే దానివల్ల కలిగే గుణాలు వాడికి తెలియవు. అలానే దానివల్ల వచ్చే మంచి గుణాలు పక్కకు పెట్టి చెడు గుణాలు శరీరంలో ఎక్కువ వ్యాపించడానికి అవకాశం ఉంటాయి. సో అందువలన ఈ మూడవ స్టెప్లో తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు వండేటువంటి ఆహార పదార్థాల్లో కొంత వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవడం, ఒక ఫ్రెండ్లీగా, అరే రారా నువ్వు వచ్చి మిరపకాయలు తరుగు, నువ్వు వచ్చి దీన్ని కట్ చేసి నాకు ఇస్తూ ఉండు. సో దానివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకి ఈ యొక్క పిల్లలు దాన్ని హెల్ప్ చేస్తూ ఉండడం వల్ల సో వాళ్ళకు కూడా కొంచెంగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంటే ఓహో ఇది తింటుంటే ఇది నాకు ఉంటుంది, అమ్మ నాకు అది వండి పెట్టమ్మా, అమ్మ నాకు ఇది వండి, వీళ్ళు కూడా అడుగుతుంటారు, తల్లికి కూడా చేయాలనిపిస్తుంటుంది. అంటే ఇట్స్ ఇంటర్నల్ ప్రాసెస్ అనమాట అండి. నువ్వు వాడు తిండు కాబట్టి నేను చెయ్యను అంటారు తల్లిదండ్రులు, అమ్మ వండలేదు కాబట్టి నేను తినలేదు అంటారు పిల్లలు. రెండు కరెక్టే కదండి. ఇక్కడ ఎక్కడో అక్కడ ఈ బ్రేక్ అనేది కావాలి. అంటే తల్లిదండ్రులు వండడం మొదలు పెట్టిన తర్వాత దాన్ని కొట్టో, బతిమిలాడో, బామాడో పిల్లలకి పెట్టడం అలవాటు చేసుకోవాలి. అలాగే పిల్లలు కూడా అమ్మ పెట్టినటువంటి ఆహార పదార్థాలు తినాలి అనేటువంటి సంప్రదాయమైనటువంటి పద్ధతుల్లోకి వాళ్ళు కూడా మారాలి. సో ఇది ఎక్కడో ఒకటి బ్రేక్ డౌన్ అయితేనే కానీ రెండు ఈక్వల్ కావు. సో అందువలన ఈ మూడో స్టెప్లో పిల్లల్ని కూడా మీరు వండేటువంటి ఆహార పదార్థాల్లోకి వండేటువంటి దాంట్లోకి కొంచెం వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకోవడం వల్ల కొంచెం వాళ్ళు కూడా రైట్ నేను ఇవాళ అమ్మ నాకు ఇది చేసి పెట్టు. సో ఈ మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు ఏ రకంగానూ కష్టం కాదమ్మా. ఇదిలా చేయడం వల్ల మీరు పిల్లల్ని ఏసీలోనే పంపించండి, ఏసీ స్కూళ్ళల్లోనే పంపించండి, అసలు శరీరం నుంచి చెమట రాకుండానే కాపాడుకోండి. ఇంట్లో కూడా ఏసీ అయినప్పటికీ కింద పడకుండా, కింద కూర్చోకుండా సోఫాల్లో పెంచండి. అయినప్పటికీ కూడా ఈ మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేయడం వల్ల మీ పిల్లల భవిష్యత్తును మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే రేపు పొద్దున పిల్లవాళ్ళు పెద్ద అయిన తర్వాత 30 yearsలోనే మీ ఎదురుగుండా థైరాయిడ్ ప్రాబ్లంతోనో, 30 yearsకి మీ ఎదురుగుండా డయాబెటిక్తోనో, 32 చిన్న వయసులోనే వాళ్ళకి పిల్లలు కలగకపోవడం వల్ల వచ్చేటువంటి మీరు పడేటువంటి ఏ రకమైనటువంటి మానసిక క్షోభ పడతారో ఇది తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ వాళ్ళు దాన్ని ఊహించుకుని రైట్ రేపు పొద్దున్న నా పిల్లవాడు అతి త్వరలో అటువంటి రోగాల బారిన పడకూడదు కాబట్టి దాని గురించి నేను ఈ రోజు నుంచే దానికి శ్రమపడి ఆ పిల్లవాడిని కొంచెం ట్రాక్లోకి మార్చుకోవాలి అని మీరు కూడా సంకల్పం చేసుకుని మొదలు పెడితే ఈ ఒబేసిటీ అనేటువంటి సమస్యని మనం దాదాపు మన దేశం నుంచి పిల్లలకు వచ్చినటువంటి ఒబేసిటీ ప్రాబ్లం నుంచి మనం బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు కార్యక్రమాలు మాత్రం మీరు చేసి తీరండి. ఒకటి, సమయానికి అన్నం పెట్టండి. వాడు బతిమిలాడినా ఎంత ఆహారమైనా తినబెట్టండి, కానీ సమయానికి పెట్టండి. రెండోది, రెండో సమయంలో వాడు ఏం తింటున్నాడు అనేది వాడికి కొంచెం అవగాహన చెప్పండి. మూడోది, మీరు ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు వండుతున్న తల్లిదండ్రులు కిచెన్లో పిల్లల్ని కూడా అందులో కొంచెం భాగస్వామ్యం చేస్తూ ఆ వండుతున్నంతసేపు దాని గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట అండి. అంటే దోశ వేస్తున్నప్పుడు ఇలా ఉంటుంది, ఆ దోశలో మీరు మసాలా ఇలా ఉంటుంది, దోశలో ఆలుగడ్డ కూర ఇలా పెడతారు. సో దిస్ టైప్ ఆఫ్ టాకింగ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దాని మీద ఒక రకమైనటువంటి అభిమానం, ఆప్యాయత, ప్రేమ అనేది ఏర్పడతాయి. ఆ రోజు వాడు దాన్ని తినాలన్నా కూడా వాడు ఇష్టపడతాడు. సో ఈ మూడు కార్యక్రమాలు చేయడం వల్ల ఇప్పుడు మనకి బర్నింగ్ ప్రాబ్లం, అంటే ఈరోజు ఒక దేశం బాగుపడాలంటే ఈ యొక్క యువశక్తి చాలా ముఖ్యమైనటువంటిది అనమాట అండి. ఈ యువశక్తి ముందుకు వెళ్తున్న కొద్దీ సో రకరకాలైనటువంటి రోగాల బారిన పడడం అనేది అది ఏమాత్రం క్షంతవ్యం కాదండి. దాన్ని ఈ రోజు నుంచి మనం కట్టడి చేసుకుంటూ వెళ్ళాలంటే కనీసం నేను చెప్పినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల 20 to 30% అయిన పిల్లల్లో ఒబేసిటీ నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి.